పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కలవరపడే వేళ చెయ్యి పట్టి నడిపేవాడా, కన్నీటి లోయలో నాతోనే నిలిచేవాడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక మంగళవారం మనము పునీత అంతోని వారి యొక్క అద్భుత ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకోవటానికి ప్రార్థన చేసుకుంటూ ముందుకు వచ్చిన వారు, స్పాన్సర్ చేసేవాళ్ళు విన్సెంట్ పాల్. మంచి ఉద్యోగం, కుటుంబంలో శాంతి సమాధానం, ఆర్థిక సమస్యల నుండి విడుదల, పిల్లలపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు విన్సెంట్ పాల్ మరియు మనీషా. అలాగే క్రిస్టోఫర్ నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉండగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, అభివృద్ధి కొరకు, రోసిలిన్ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు మంచి ఆరోగ్యం, ఆరణ్ పాల్ మంచి జ్ఞానం ఆరోగ్యం, అన్న జెసికా మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరిల్ గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. క్రిస్టోఫర్ నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉండగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే బాల ప్రవీణ్, మోనికా వర్ష వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, వారి ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బాల ప్రవీణ్, మోనికా వర్ష వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే విన్సెంట్ పాల్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం, ఆర్థిక సమస్య నుండి విడుదల, బిడ్డలపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు విన్సెంట్ పాల్, మనీషా. అలాగే జోగా శ్రీనివాస్ ఉనాలిని కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోనట్లుగా, డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారి చెప్పిన ప్రవచనం ద్వారా రామినేని జయరాజు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మా శివరెడ్డి ఆత్మశాంతి కొరకు, అలాగే తుమ్మా దేవ రుహీన్ రెడ్డి జన్మదినోత్సవంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, బంగారు భవిష్యత్తు కొరకు, దేవుని ఆత్మ నింపుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి తుమ్మా దేవ్ రుహీన్ రెడ్డి జన్మదినోత్సవం హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ప్రణయ్ ఉద్యోగంలోని ఆటంకాలు తొలగిపోనట్లుగా, దేవుని కృప ఎల్లప్పుడూ అతనిపై ఉండనట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కె అవినాష్ రెడ్డి, సమీరా కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు ఇంగ్లీష్ మరియు తెలుగు ఉడకంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌండ్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల
పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. హాగారు జీవితంలో హాగారు కన్నీటిని దేవుడు విన్న ఆ గాథను ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం. దేవుడు పిల్లవాని ఏడ్పు వినెను. దేవదూత ఆకాశము నుండి హాగారుతో, హాగారు, నీకేమీ ఆపద కలిగినది, భయపడకుము. దేవుడు నీవు పడవేసిన చోటు నుండి పిల్లవాణ్ణి ఏడ్పు వినెను అని ప్రభుదూతను పంపించి ప్రభు చెప్తూ ఉన్నాడు. Genesis chapter 21 verse 17, we hear how God hears the cry of Hagar, and he sends an angel from heaven and says, God heard your cry from where the child you left him, and the cry of yours, God heard it, the angel said. మొదటి గుర్తులో దేవుడు మనకు ఎంత ఇస్తాడని ఎవరైనా అడిగితే, మనకు దేవుడు ఎంత ఇస్తాడంటే మనము ఊహించిన దానికంటేను కోరిన దానికంటేను ఎన్నో రెట్ల అధికముగా ఆయన మనకి ఇవ్వగలడు. ఎఫెసియన్స్ 3:20, ఎఫెసి 3:20, ఎఫెసియన్ 3:20 says, God gives us more than what we can imagine and ask for. That's what the Bible says and we claim for it. మత్తయి సువార్త 6:32లో ఏలయనగా పరలోకమందులి మీ తండ్రి మీ అవసరములెల్లా గుర్తించును. Matthew 6:32, Father in heaven will fulfill all your heart's desire. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. హాగారు కన్నీళ్లు చూచిన దేవుడు మన కన్నీళ్ళంతా చూచి తుడుచునుగాక. ఆమేన్. కలవరపడే వేళ చేయి పట్టి నడిపేవాడా, కన్నీటి లోయలో నాతో నిలిచేవాడా. కలవరపడే వేళ చేయి పట్టి నడిపేవాడా, కన్నీటి లోయలో నాతో నిలిచేవాడా. ఆప్తులే మరచినా నీవు మాత్రం మరువలేదే, కాలము మారినా నీవు మాత్రం మారలేదే. ఆప్తులే మరచినా నీవు మాత్రం మరువలేదే, కాలము మారినా నీవు మాత్రం మారలేదే. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. ఎన్నో అవసరములు నాకు ఉన్నను, సోలిపోను నేను నాతో నీవు ఉండగా. ఎన్నో అవసరములు నాకు ఉన్నను, సోలిపోను నేను నాతో నీవు ఉండగా. అవసరముల కన్నా గొప్పవాడు నీవేనయ్యా, అవసరముల కన్నా గొప్పవాడు నీవేనయ్యా. ఊహించిన దానికంటే చేసేవాడు నీవేనయ్యా, ఊహించిన దానికంటే చేసేవాడు నీవేనయ్యా. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన పలికిన మాటను కోట్ చేస్తూ వేరే విధంగా పేతురు అట్టాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే మత్తయి 11:28లో భారముచ్చే అలసి సొలసిన వారందరినీ తన చెందకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. పేతురు దాన్ని ఇలా మళ్ళొచ్చి చెప్తున్నాడు. 1 పేతురు 5:7లో ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు అని చెప్తున్నాడు. జీసస్ సెడ్ ఎ బ్యూటిఫుల్ ప్రామిస్, దోస్ హూ ఆర్ టైర్డ్ ఇన్ లైఫ్ కమ్ టు మీ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. And Peter took that inspiration and told us in 1 Peter 5:7, cast your burden unto him for he cares for you. దీన్ని తలంచి పాడదాం. కలవరపడే వేళ చేయి పట్టి నడిపే దేవుడికి కుటుంబ భారాన్ని అర్పిస్తూ ప్రార్థన చేద్దాం. కలవరపడివేలా చేయి పట్టి నడిపేవాడా, కన్నీటి లోయలో నాతో నిలిచేవాడా. కలవరపడివేలా చేయి పట్టి నడిపేవాడా, కన్నీటి లోయలో నాతో నిలిచేవాడా. ఆప్తులే మరచినా నీవు మాత్రం మరువలేదే, కాలము మారినా నీవు మాత్రం మారలేదే. ఆప్తులే మరచినా నీవు మాత్రం మరువలేదే, కాలము మారినా నీవు మాత్రం మారలేదే. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. కుటుంబ భారములు నాకెన్నో ఉండినను, భారము నీపైనే మోపి జీవిస్తున్నా. కుటుంబ భారములు నాకెన్నో ఉండినను, భారము మోపి జీవిస్తున్నా. విశ్రాంతి జయచేసే కారుణ్య హృదయం నీదే, విశ్రాంతి దయచేసే కారుణ్య హృదయం నీదే. కలవరములన్నీ నీ ముందు మాయమగును, కలవరములన్నీ నీ ముందు మాయమగును. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక నాకు ఆధారం లేదు.
నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. కుటుంబంలో అనేక భారంలో ఉండవచ్చు, అవన్నీ మీకు తెలుసు. అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎన్నో అపాయములు గత నెలలో మనం చూసాం, ఇప్పుడు కూడా కొంతమందికి జరుగుతున్నాయి. అందుకే అపాయం నుండి తన రెక్కల క్రింద దేవుడు దాచుతాడని పాడబోతున్నాం. నీ హృదయ కోవెలలో నన్ను దాచుకోవదేవా, నన్ను నా కుటుంబాన్ని ప్రపంచాన్ని భద్రంగా కాపాడుమయ్యా. 91వ కీర్తన 4 ప్రకారం తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. విశ్వాసనీయత నీకు డాలుగను రక్షణాయుధముగాను ఉండునని కీర్తనగారుడు చెబుతూ ఉన్నాడు. Psalm 91:4 says, under his wings you will find refuge and he will protect you. Psalm 79 కీర్తన 17:19 నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. నా విరోధులు నన్ను ద్వేషముతో నన్ను చుట్టుముట్టి ఉన్నారు ప్రభువా అని ఏడుస్తున్నాడు కీర్తనగారుడు. The psalmist cries and says, Lord, my enemies are surrounding me. Guard me under your wings. మనం కూడా శత్రువుని సాతాను నుండి అపాయకరమైన శరీరుని తప్పించుకునే రెక్కల క్రిందకి వచ్చే టైమే యేసు హృదయమునకు అంకితం చేయబడిన 3 గంటల ప్రార్థన. పాడుదామా ప్రేమణ సహోదరి సహోదరులారా. కలవరపడే వేళ చెయ్యి పట్టి నడుపేవాడా, కన్నీటి లోయలో నాతో నిలిచేవాడా. కలవరపడే వేళ చెయ్యి పట్టి నడిపేవాడా, కన్నీటి లోయలో నాతో నిలిచేవాడా. ఆప్తులే మరచినా నీవు మాత్రం మరువలేదే, కాలము మారినా నీవు మాత్రం మారలేదే. ఆప్తులే మరచిన నీవు మాత్రం మరువలేదే, కాలము మారినా నీవు మాత్రం మారలేదే. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. ఎన్నో అపాయములు కలిగే ఈ లోకములో నీ రెక్కల క్రింద
రక్షణ కలుగునయ్యా. ఎన్నో అపాయములు కలిగే ఈ లోకములు నీ రెక్కల క్రింద రక్షణ కలుగునయ్యా. నీ హృది కోవెలలో నన్ను దాచుమయ్యా. నీ హృది కోవెలలో నన్ను దాచుమయ్యా. నేను నా కుటుంబము భద్రంగా ఉంటామయ్యా. నేను నా కుటుంబము భద్రంగా ఉంటామయ్యా. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. కోడి తన పిల్లలను ఆదుకున్నట్టు మన దేవుడు రెక్కల క్రిందికి వస్తాం. ఈ అపాయకరమైనటువంటి లోకంలో ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఉదయకాల సమయంలో 10 గంటలకి ఇక్కడ, అలాగే మరి నెట్టుగూడలో వాక్య పరిచయం మనం విన్నాం. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి ద్వారా దేవుడు మనల్ని రక్త కోటలో మరుగుపరచుకోమని ఆమేన్. ఈ నెలలో యేసు రక్తం గురించి ధ్యానించడానికి శ్రీ సభ పిలుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దిస్ మంత్ ఈస్ డెడికేటెడ్ టు the blood of Jesus, and through the service that happened in Muttangi and Mettugoda today, through our services, may God protect all of us as we pray. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాము. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక.
కీడులో నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ప్రార్థనలో ముందుకు సాగుదాం. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, మీకు కలుగబోయే ఎట్టి శ్రమలను కూర్చియు భయపడకు. ఆలకింపుడు సైతాను మిమ్ము శోధించును. మీ బాధలు 10 దినములు మాత్రమే. మరణించు వరకు విశ్వాస పాత్రలు ఉండుడు. అప్పుడు మీకు జీవ కిరీటం అనుగ్రహింపబడు. రెవల్యూషన్ 2:10. It says the trouble and tribulation that's going to come your way, do not be afraid. Satan will test you, but then it's only for 10 days. After that, if you fight a fight of faithfulness, then you will receive the crown of glory. దేవా, మేము నమ్ముచున్నాం అనేక శ్రమలు మా ఇంటిలో ఉన్నాయి, జీవితంలో ఉన్నాయి. ఇవన్నిటి మధ్యలో మేము పోరాడి గెలవగలుగుతాం. కారణం మా చేయి పట్టి నడిపే నీవు ఉన్నావు. ఇర్మియా 30:17 ప్రకారం దేవుడు మన గాయాలను మాన్పి ఆరోగ్యం దయచేయునుగాక. అకార్డింగ్ టు జెరమయా 30:17, మే ద లార్డ్ హీల్ అవర్ వూండ్స్ అండ్ గివ్ us గుడ్ హెల్త్. పాడుదాం. కలవరపడే వేళ చేయి పట్టే నడిపే దేవుని వైపు చూస్తూ. కలవరపడే వేళ చేయి పట్టి నడిపేవాడా, కన్నీటి లోయలో నాతో నిలిచేవాడా. కలవరపడే వేళ చేయి పట్టి నడిపేవాడా, కన్నీటి లోయలో నాతో నిలిచేవాడా. ఆప్తులే మరచిన నీవు మాత్రం మరువలేదే. కాలము మారినా నీవు మాత్రం మారలేదే. ఆప్తులు మరచిన నీవు మాత్రం మరువలేదే. కాలము మారినా నీవు మాత్రం మారలేదే. నీవేనయ్యా మా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. శ్రమలు శోధనలు ఎన్నో చుట్టుముట్టిన, లోలోని బాధలు రోగాలు ఎదురైనా. శ్రమలు శోధనలు ఎన్నో చుట్టుముట్టిన, లోలోని బాధలు రోగాలు ఎదురైనా. గాయాలున్న నీ హృదయం జాలితో నన్ను చూడగా. గాయాలున్న హృదయం జాలితో నన్ను చూడగా. గాయాలు మానును స్వస్థత జరుగును. గాయాలు మానును స్వస్థత జరుగును. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. శ్రమలలో మధ్యలో సింహాసనం ఇచ్చే దేవుని వైపు చూస్తూ ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. స్పెషల్ ఇంటెన్షన్స్ కంటిన్యూ టు ప్రే. ఏ ఫాదర్ అయితే దేవుని సేవకులందరికీ మరి వరములతో కూడినటువంటి వడకం జరిపించాలో వాళ్ళ తల్లికి కొద్దిగా అనారోగ్య పరిస్థితి ఉంది కావున మరి ప్రభు చిత్తానుసారం ఈ ప్రోగ్రాంని దేవుడు ముందుకు సాగినట్టు దేవుడు సహకరించమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. యాజ్ ద ప్రీస్ట్ హూ ఈస్ సపోజ్ టు లీడ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, హిస్ మదర్ ఈస్ లిటిల్ ఇల్ and we have to pray for mother so that accordingly the program can be set. Let us continue to pray. Secondly, from tomorrow evening till Saturday afternoon we have the English retreat and the theme is power of the blood of Christ. Through the blood of Jesus, what all miracles and wonders and deliverance God can do, we are going to reflect on that. Secondly, the Telugu retreat with the same theme of the power of the blood of Christ is from 22nd evening to 26th afternoon, and so kindly tell all those who can understand Telugu to make this retreat a powerful retreat. దయచేసి గమనించండి, రేపు సాయంత్రం నుండి మరి శనివారం మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ భాషలో యేసు రక్త శక్తి గురించి ఉన్న వడకం జరుగుతుంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరికీ తెలియచేయండి. అలాగే 22 సాయంత్రం నుంచి 26 మధ్యాహ్నం వరకు యేసు రక్తంలో ఉన్న గొప్ప శక్తి గురించి ధ్యాన వడకం జరుగుతుంది. మీరందరూ ఈ విషయాన్ని తెలియచేయండి. వచ్చేవాళ్ళు మరి ఆధార్ కార్డ్ జెరాక్స్తో వస్తేనే అడ్మిట్ చేసుకుంటారు. ప్రార్థన చేసుకోండి. మన ఉద్దేశములతో అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులందరి కోసం ప్రత్యేకంగా దేవుడు వారందరినీ స్వస్థపరచమని, వాళ్ళు సాక్షిగా నిలబడినట్టు దీవించమని ప్రభుని ప్రార్థించుకుందాం. చివరి గుర్తు లేవియాకాండం 26వ అధ్యాయం 11వ వచనం, నేను మీ నడుమ వసింతును, మేము చెయ్యి విడువను, మీకు బాసటయ్యి ఉందును. లెవిటికస్ 26:11, I will live among you, I will never leave you, I will be your shadow. యోహాను 19:34 ప్రకారం సైనికులలో ఒకడు యేసు ప్రభుని బల్లముతో పొడిచినప్పుడు ప్రవహించిన యేసు రక్తముతో జీవజలముతో మనలందరినీ దేవుడు భద్రంగా కాపాడి స్వస్థపరచి చివరి వరకు మనలందరినీ విడువక దీవించమని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ప్రేమన సహోదరి సహోదరులారా, పాడి ముగించే లోపల ముళ్ళ కిరీటం ధరించి ఆ హృది నుండి వెలువడుతున్నటువంటి రక్తము ద్వారా రక్త జ్వాలలో దేవుడు అగ్ని జ్వాలలో సాతాన్ని కాల్చివేసి చివరి వరకు మనతో నిలబడుటకు చివరి బొట్టు రక్తాన్ని చెందిన యేసయ్య వైపు చూస్తూ ప్రార్థనతో ముగిస్తాం. పాడుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. కలవరపడే వేళ చేయి పట్టి నడిపేవాడా, కన్నీటి లోయలో నాతో నిలిచేవాడా. కలవరపడే వేళ చేయి పట్టి నడిపేవాడా, కన్నీటి లోయలో
నాతో నిలిచేవాడా. ఆప్తులు మరచినా నీవు మాత్రం మరువలేదే, కాలము మారినా నీవు మాత్రం మారలేదే. ఆప్తులే మరచినా నీవు మాత్రం మరువలేదే, కాలము మారినా నీవు మాత్రం మారలేదే. నీవేనయ్యా నా నమ్మిక, నీవే లేక వేరే ఆధారం లేదు. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు. ముల్ల కిరీటమును నీ హృదిలో చూస్తున్నా, మండుతున్న జ్వాలలోని ప్రేమను చూస్తున్నా. ముళ్ళ కిరీటమును నీ హృదిలో చూస్తున్నా, మండుతున్న జ్వాలలని ప్రేమను చూస్తున్నా. చివరి బొట్టు రక్తాన్ని చిందినవే చూస్తున్నా, చివరి బొట్టు రక్తాన్ని చిందినవే చూస్తున్నా. చివరి వరకు నన్ను విడవని నమ్ముచున్నా, చివరి వరకు నన్ను విడువని నమ్ముచున్నాను. கலங்கின நேரங்களில் கைதூக்கி எடுப்பவரே, கண்ணீரின் பள்ளத்தாக்கில் என்னோடு இருப்பவரே. உறவுகள் மறந்தாலும் நீர் என்னை மறப்பதில்லை, காலங்கள் மாறினாலும் நீர் மாத்திரம் மாறவில்லை. நீங்க தாப்பா என் நம்பிக்கை, உம்மை அன்றி வேறு ఎవరుండు. ఆప్తులే మరచినా నీవు మాత్రం మరువలేదు, కాలము మారినా నీవు మాత్రం మారలేదు. నీవేనయ్యా నా నమ్మిక, నీవు లేక వేరే ఆధారం లేదు ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. విశ్వదీప్ అనే ఆర్గనైజేషన్ని దేవుడి హేరాళముగా ఆశీర్వదిస్తున్నాడు. ఆరోగ్యరెడ్డి, నిర్మల, మీ ఇద్దరిని పద్మినితో పాటు ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంటిలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి మీకు మోసం చేశారు, కానీ వారిని మన్నించండి. దానికి బదులుగా దేవుడు మీరు కోల్పోయిన దాన్ని రెండింతలుగా దేవుడు మీకు ఇస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తల వంచుదాం, ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థిద్దాం.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ ఈ మంగళవారం నాడు పునీత అంతోని వారి యొక్క అద్భుతాల ప్రార్థన ద్వారా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి దీవించునుగాక. Through the powerful intercession of Saint Anthony, may the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you and answer all your prayers. In Jesus' name we pray. Amen. కాలము మారినా నీవు మాత్రం మారలేదే, నీవు మాత్రం నా నమ్మిక. నీవు లేక వేరే ఆధారం లేదు. యేసయ్యా నీకే స్తోత్రం.